స్వాగతం నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కొన్ని థింగ్స్ మాట్లాడుకుందాం. అంటే నేను కొంచెం బిజీ అయినా, యూత్ కి బాగుపడమని చెప్పడం మానేసి వాళ్ళని చెడగొట్టే పనులు చేస్తారు. వాళ్ళు కూడా మమ్మల్ని బాగుపరచండి అడరు, మమ్మల్ని లోడపండి అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఎందుకంటే అరే విష్ణుప్రియ ఉందిరా, ఆవిడ జస్ట్ డాన్స్ చేస్తుందిరా, సబ్స్క్రిప్షన్ పెట్టుకొని లక్షల మంది వేల మంది సబ్స్క్రైబర్స్ ని పెట్టుకొని కరువుగాళ్ళని లక్షలు లేపి సీటు కింద కూర్చున్నది. ఇక డాన్సులు వేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నేను డాన్సులు వేస్తా, అంగుతలు వేస్తా, అంతే. మీరు అక్కడనే ఆనందపడిపోవాలి అంతే. అది నీకు పక్క రీల్స్ లో కూడా దొరికిపోతుంది కంటెంట్. కానీ అక్కడ ఆడ వెళ్తాడు ఎందుకు? కరువు. ఆ కరువుని న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా చేస్తారు. న్యూస్లో ఎప్పుడో ఆల్రెడీ చెప్పింది, ఐ హ్యావ్ ఇంతకుముందు 4-5 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఎప్పుడు అంటే బాడీ కౌంట్ అనే మాట వాడలేదు. అరే మన ఇండియాలో న్యూస్ ఛానల్స్ ఎంత రీచ్ కోసమే, ప్రతి న్యూస్ ఛానల్ రీచ్ కోసమే, ప్రతి యూట్యూబర్ రీచ్ కోసమే, ప్రతి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రీచ్ కోసమే పడి సస్తారు. ఆ రీచ్ కూడా పనికొచ్చేదానికి పబ్లిక్ ఇయ్యరు, పనికిరాని దానికే. దాంట్లో ఇది నంబర్ 1. అసలు విష్ణుప్రియ వల్ల దేశానికి ఉపయోగం ఏముందిరా? నువ్వు చెప్పురా నాకు. విష్ణుప్రియ వల్ల దేశానికి ఉన్న ఉపయోగం ఏమి? ఆమెకే కదరా ఉపయోగం. అవన్నీ చేసిన తర్వాత ఉపయోగం ఆమెకి. నీకు నాకేమన్నా ఉందా? ఇప్పుడు ఆవిడ వచ్చి నా బాడీ కౌంట్ 5 అన్నది. ఓపెన్ గా నా బాడీ కౌంట్ 5 అన్నది. ఆవిడ నా బాడీ కౌంట్ 5, నేను పెళ్లి కాలేదు, నేను 5గురితో డేట్ చేసిన అని చెప్పుకుంది. అరే ఆవిడ బాడీ కౌంట్ 5 అంటే మనకెందుకురా? మనకేం అవసరం రా? మన బాడీ కౌంట్ మీద మనం ఫోకస్ చేయాలి, మన వాళ్ళ బాడీ కౌంట్ మీద మనం ఫోకస్ చేయాలి. అది ఎవరితో వచ్చిన బాడీ కౌంట్ 5 అంటే దాని మీద న్యూస్ ఛానల్లో వేయడము, పబ్లిక్ పట్టించుకోవడం. పబ్లిక్ ఫస్ట్ పబ్లిక్ అటెన్షన్ ఇస్తున్నారు. అటెన్షన్ కోసం ఆవిడ వచ్చి అవన్నీ చెప్తుంది. అరే మీకు సిగ్గు లేదరా? ఆవిడ కాదు, ఆవిడకి ప్రాఫిట్ ఉంది. ఎండ్ ఆఫ్ ది డే షీ ఈజ్ ఎర్నింగ్. ఆవిడ టైం వాల్యూ ఇన్వాల్వ్ చేసి, ఆవిడ టైంలో ఆవిడకి వాల్యూ క్రియేట్ అవుతుంది. ఆవిడ ఏదైతే టైం పెడుతుందో, ఎగురుతుందో, దుంకుతుందో, వంగుతుందో, లేస్తుందో, నడుస్తుందో, ఏం చేస్తుందో తెలియదు. ఆవిడ ఏం చేసినా కూడా ఆవిడకి వాల్యూ క్రియేట్ అవుతుంది. నీ వాల్యూని, నీకు టైం వాల్యూ తెలియకుండా వెళ్ళి ఆవిడకి పెడుతున్నావు చూసావా? అది మన ఇండియన్ సొసైటీ, మన ఇండియన్ మెంటాలిటీ. రాజకీయ నాయకులని హాస్పిటల్ మంచిగా లేదు, రోడ్డు మంచిగా లేదు, ఎడ్యుకేషన్ మంచిగా లేదు అని పబ్లిక్ అందరూ వచ్చి రోడ్ల మీద నిలబడతారు. యాక్చువల్ గా రాజకీయ నాయకుల వల్ల కాదరా ఎడ్యుకేషన్, డెవలప్మెంట్, డాలర్ వాల్యూ పడిపోవడం. ఇక్కడ ఈ జనాల మైండ్ సెట్ వలన, మెయిన్ యూత్ ని మన గవర్నమెంట్ కూడా ఎట్లా ట్రీట్ చేస్తుంది అంటే ఇట్లాంటి అకౌంట్లను బ్యాన్ చేసేయాలి. ఇట్లాంటి రీల్స్ చేయొద్దు ఎవరు. అసలు సోషల్ మీడియా యాక్సెస్ అనేది వాడికి 18 తర్వాత రావాలా. అండ్ ఇట్లాంటి థింగ్స్ని ఎంకరేజ్ చేయొద్దు. ఇది టోటల్ నంబర్ 1 డిస్ట్రాక్షన్. ఇది 16 years ఓడు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాడు. వాడు ఈ అమ్మాయి నా బాడీ కౌంట్ 5 అంటే ఆ ఏజ్ లో వాడికి ఉడుకు రక్తం చాలా ఉంటుంది. వాడికి ఆతృత ఆ ఏజ్ లో కంట్రోల్ కాదు. నాకే కాలేదు, మొన్నటి వరకు నాకు కంట్రోల్ కాలేదురా బాబు. నన్ను నా స్కూల్ పూర్వులు అందరూ ఆగమంటుండే. అప్పుడు అరే ఇడు గలీదుగాడు అంటుండే, మరీ అంత లేకుండే కొంచెం. సో ఇప్పుడు నేను మారిన, నాకు తెలివి వచ్చింది. వాడు అక్కడ ఇప్పుడు ఎంత లాస్ అవుతుండు ఈ సోషల్ మీడియా వల్ల. నాకు అప్పుడు సోషల్ మీడియా అయినా ఇంత యాక్సెస్ లేకుండే, ఇంత గల్లీ ఓపెన్ గా. అది నేను మాట్లాడేది. అండ్ నేను ఇక్కడ పర్టికులర్ విష్ణుప్రియ గారిని కూడా తప్పు అనట్లా. ఇక్కడ తప్పు అన్ని వైపులా ఉందిరా. యాక్సెస్ ఇస్తుంది ఎవరు? గవర్నమెంట్. చూస్తుంది ఎవరు? పబ్లిక్. రీచ్ ఇస్తుంది ఎవరు? పబ్లిక్. న్యూస్ ఛానల్ ఇస్తుంది. ఇక ఎవడేం చేస్తాడు? తప్పు ఎవడిది? నీది నాది అంటే నీది నాది కాదు, వాళ్ళది. ముసలివాడికి దసరా పండుగ అన్నట్టు పిచ్చోళ్ళందరూ కలిసి పిచ్చోళ్ళ పండుగలు చేసుకుంటున్నారు. అంటే ఇట్లాంటి థింగ్స్, పనికిరాని థింగ్స్ వైరల్ అవుతున్నాయి అంటే ఇక పిచ్చోళ్ళకి పండగే. జనాలు కాదు, వీళ్ళంతా పిచ్చోళ్ళు. మరి పిచ్చోళ్ళ మధ్య నేనెందుకు ఇట్లున్నా, మరి పిచ్చోళ్ళ మధ్య నేనెందుకున్నా అనేది నాకు అర్థం కాదు. మీకు కూడా సేమ్ నాలాగే అనిపిస్తే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసాయి. ఏందిరా పిచ్చి పట్టినట్టు ఎగురుతుంది, వస్తుంది, ఇట్లా అంటుంది, ఎగురుతుంది హ్యాపీగా. అది కూడా నటనేరా, అది నిజం కాదు. ఇట్స్ అది న్యాచురల్ కాదు, అది లోపల నుంచి న్యాచురల్ వస్తున్న థింగ్. అది నటిస్తుంది ఆవిడ. మీరు ఎప్పుడు రిలీజ్ అవుతారా ఇది నటిస్తుంది అని చెప్పి, ఇదంతా అబద్ధం అని చెప్పి పిచ్చోళ్ళారా? మళ్ళీ ఒకడు వచ్చి ఎడిట్ వేస్తాడు. దొరకదు, అన్నిసార్లు 500 దొరకదు, కొన్నిసార్లు 5,000 కూడా పెట్టాల్సి వస్తుంది. ప్రాణం పోయినా కావాల్సిన సెంటర్లు కొన్ని. యోయో రోమియో అంట.
రేయ్ నువ్వు అక్కడ సాధనా నాయుడు విష్ణుప్రియ గారి పైన నువ్వు అమౌంట్ పెట్టి నువ్వు చూసినావా? నువ్వు మాట్లాడేది దాని గురించి అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు 1%, వాళ్ళు ఒక 10% నిన్ను సీరియస్ గా తీసుకుంటే నువ్వు సారీ చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. నువ్వు సారీ చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. చెప్తే గానీ వదలరు నేను. నువ్వు చేసిన తప్పు 3000 5000 పెట్టొద్దు. కొన్నిసార్లు 5,000 కూడా పెట్టాల్సి వస్తుంది. 5000 పెడతాడు అంటాడు. ఆడి బ్యాంక్ బ్యాలెన్స్ లో 500 ఉన్నాయి, ఆడ 5000 పెడతాడంట. అమ్మాయిల ఫోటోల మీద వాడు డైరెక్ట్ అమౌంట్ వేసి మింగిండు. ఇంత సివిక్ సెన్స్ లేకుండా ఉంటారు. మళ్ళీ ఇట్లాంటి సివిక్ సెన్స్ నా కొడుకుల కోసం, ఇట్లాంటి సివిక్ సెన్స్ లేని నా మటల కోసం వాళ్ళు కంటెంట్ చేస్తారు, బట్టలు ఇప్పుతారు, డబ్బులు చేసుకుంటారు. ఈ సివిక్ సెన్స్ లేని నా కొడుకుల వల్ల అన్ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్ ఉండదు, రేట్లు పెరుగుతాయి, కరువు. వాళ్ళు ఈ మెంటాలిటీని పెంచడం ఆపరు, వీళ్ళు వీళ్ళ గోతి తవ్వుకోవడము ఆపరు. సరిపోయారు ఇద్దరు. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. అండ్ వాళ్ళు చేసేది ఏమన్నా పని అంటే లేదు. వాళ్ళ కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటారు. వాళ్ళ దాంట్లో కూడా ఇట్లాంటి మైండ్ సెట్ పీపులే ఫాలో అవుతారు. బట్ ఇట్లాంటి మైండ్ సెట్ ఎందుకు ఉంది మన దేశంలో? ఎందుకు ఉంది? అరే ఎంతమంది జిమ్ చేస్తారా? ఎంతమంది డైలీ వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తారా? అరే ఒక గంట వ్యాయామము, యోగాను, జిమ్, ఫిట్నెస్ గురించి మీరు ఆలోచించుకుంటే మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుందరా, మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుందరా. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అయితే ఖచ్చితంగా మీరు జిమ్కి పోండిరా. ఒక గంట అయినా ఏదో ఒక యాక్సెసరీస్ మీ డైలీ రొటీన్ లో యాడ్ చేసుకోండి ఒక గంట సేపు. ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ ఆ గంటలో మనకి ఇవి కొంచెం రియలైజేషన్ వస్తుంది. లైఫ్ అంటే ఏంది, థింగ్స్ అంటే ఏంది, పిచ్ అంటే ఏంది, వై పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ షిట్ అనిపిస్తుంది నా. ఇండియన్ యూత్ ని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తుంది అంటే గవర్నమెంట్, ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు ఎంత దారుణంగా మోసం చేస్తారంటే, నువ్వు టాప్ 10లో ఇండియాలో యూట్యూబర్స్ ని తీసుకో, ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకో, ప్రతి ఒక్కడు హెల్దీ కంటెంట్ ఇచ్చేవాడే ఉండర్రా. ఒక్క ప్రసాద్ టెక్ అని తెలుగు తప్ప, ఇంకొంతమంది తప్ప ఎవ్వర్రా. అందరు సొల్లుగాలి లిటరలీ చెప్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా. అండ్ కొంతమంది ఉంటారు పనికొచ్చేది చెప్తారు, మధ్యలో అయినా ఒక 10 రీళ్ళు అయినా పనికొచ్చేటి చేస్తారు. ఒక 50 రీళ్ళు, ఒక 20 రీళ్ళు వేస్ట్ చేసినా కూడా వాడు ఒక 10% అయినా వాల్యూ క్రియేట్ చేస్తుంది అక్కడ. అండ్ వాల్యూలెస్ పీపుల్ వాల్యూ క్రియేట్ చేయని థింగ్స్ నే ఫాలో అవుతున్నారు ఎక్కువ. అది నాకు నచ్చట్లేదు. దాంట్లో ఇది అమ్మాయిలను ఫాలో అయ్యే వాళ్ళు నంబర్ 1 అమ్మాయిలు. ఏం మనుషులరా మీరు? అబ్బాయిలే, మళ్ళీ వీళ్ళంతా అబ్బాయిలే. అందుకే గంటకి 4 బలాత్కారాలు జరుగుతున్నాయి ఇండియాలో. ఈ మైండ్ సెట్ ఏంటి? ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది, ఇట్లాంటి మైండ్ సెట్ నా వెంట పడుతుంది అని తెలిసి కూడా డబ్బుల కోసం వాళ్ళు తప్పు చేస్తారు. వీళ్ళు డబ్బులు పోయినా, టైం పోయినా, వాల్యూ లేకుండా వీళ్ళు వాళ్ళ కోసం టైం పెడతారు. ఈ టైం గ్యాప్ లో, ఈ టైం లైన్ లో నుక్సాన్ ఎవరికి ఉంది? వీళ్ళకే ఉంది. వీళ్ళ వల్ల దేశానికి ఉంది. అట్లుంది పరిస్థితి. ఒక ఆంటీ క్లీవేజ్ చూపెట్టి బట్టలిప్పి ఎగిరే అమ్మాయిలని ట్రోల్ చేసింది, రియాక్షన్ వీడియో చేసింది. ఇక అమ్మాయిలందరూ ఆవిడని వేసుకున్నారు. ఆవిడనే వేసుకుంది, నన్ను అందరూ వేసుకుంటున్నారు అని. మళ్ళీ చూస్తే బయటపడ్డది, బతికింది. వాల్యూలెస్ థింగ్స్, వాల్యూ క్రియేట్ చేయని థింగ్స్, వాళ్ళ మీద వాల్యూ లేకుండా, అసలు వాల్యూస్ ని లెక్క చేయకుండా వాల్యూలెస్ పీపుల్ మధ్య వాల్యూస్ తో బతుకుతున్న మనందరికీ ఈ వీడియో అంకితం. ఇంకా వాల్యూ క్రియేట్ చేసే వీడియోస్, వాల్యూ గురించి మాట్లాడే వీడియోస్ని నేను పట్టుకొస్తా. నేను పట్టుకురావాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఇక్కడ దాకా వచ్చినావంటే సబ్స్క్రైబ్ చేసుకో. నేను మరిన్ని వీడియోలు చేయాలంటే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ రా. అండ్ నెక్స్ట్ డైలీ మీకు ఒక సరికొత్త రుచి చూపిస్తా, సరికొత్త రుచి. మీరు జస్ట్ వెయిట్ చేయండి, మజా వస్తుంది. వెయిట్ అండ్ సీ.